అక్కడన్న ఇక్కడ తమ్ముడు. విశాఖ టీడీపీలో వాళ్ళిద్దరు పవర్ఫుల్ పొలిటికల్ బ్రదర్స్. అయితే అన్నదమ్ములు ఇప్పుడు ఇద్దరు కూడా చాలా కోపంగా ఉన్నారట. పార్టీ నేతలపై మండిపడుతున్నారట. సొంత పార్టీల నేతల మీదే గుస్సా అవుతున్నారేంటి బ్రదర్స్ అని ఎవరైనా పలకరిస్తే రుసరుసలాడుతున్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ బ్రదర్స్ కి మంచి పదవులే దక్కాయట. అయినా వాళ్ళ కోపానికి కారణం ఏంటని టీడీపీ క్యాడర్ తెగ చర్చిస్తున్నారట. ఇంతకీ ఎవరా విశాఖ బ్రదర్స్? వాళ్ళ అసంతృప్తికి ఆవేదన గల కారణాలేంటి? వాళ్ళ కోపం వెనుకున్న అసలు రీజన్స్ ఏంటి? పీలా బ్రదర్స్ ఉమ్మడి విశాఖలో పవర్ఫుల్ పొలిటీషియన్స్. సొంత పార్టీ నేతలపైనే రుసరుసలు. అగ్నిపర్వతంలా బద్దలవుతున్న అన్నదమ్ములు. గుస్సాకు కారణమేంటని గుసగుసలు. విశాఖ టీడీపీలో హాట్ టాపిక్. పీలా గోవింద సత్యనారాయణ, పీలా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకరు విశాఖలో, మరొకరు అనకాపల్లి జిల్లాలో చక్రం తిప్పుతున్నారట. పీలా గోవింద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో కీలకమైన అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఇక పీలా శ్రీనివాసరావు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి మేయర్ గా ఉన్నారు. రాజకీయాల్లో చాలా దూకుడుగా ఉండే ఈ ఇద్దరు బ్రదర్స్ నార్మల్ గా కూల్ గానే ఉంటారట. అయితే ఈ మధ్య కాలంలో అన్నదమ్ములిద్దరూ ఆగ్రహంతో సొంత పార్టీ నేతలపైనే మండిపడడం టీడీపీ లీడర్లు, క్యాడర్లో చర్చగా మారిందట. పీలా గోవింద్ 2014-19 మధ్య కాలంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీకి విధేయుడుగా ఉంటూ 5 ఏళ్ల పాటు అప్పటి అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో అనకాపల్లి సీటు మీద ఆయన మరోసారి కర్చీఫ్ వేశారట. కూటమి అధికారంలోకి వస్తుందని, తనకు గవర సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి గ్యారంటీ అనుకుని ఆయన ఎన్నో కలలు కన్నారట. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటును జనసేనకు ఇవ్వడం, అక్కడి నుంచి కొణతాల రామకృష్ణ పోటీ చేసి గెలవడంతో పీలా గోవింద్ కలలు కరిగిపోయాయట. అయితే ఆయన త్యాగాన్ని, పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం కీలకమైన పదవి కట్టబెట్టింది. అంతేకాదు అటు జీవీఎంసీలోనూ ప్రజాప్రతినిధులతో సమానంగా ఎక్స్-ఆఫీషియో అవకాశం కల్పించింది. అయితే కీలక పదవి దక్కినా గౌరవం దక్కట్లేదని పీలా గోవింద్ గుర్రుగా ఉన్నారట. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన మనస్తాపం చెందారట. అనకాపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొణతాలకు గౌరవం ఇస్తున్న అధికారులు పీలా గోవిందును ఏమాత్రం పట్టించుకోవడం లేదట. ఇక అధికారిక కార్యక్రమాలకు పిలుపు అందకపోవడం ఆయన కోపాన్ని రెట్టింపు చేసిందట. ఇక ఇదే సీన్ జిల్లా మంత్రి అనిత దగ్గర కూడా రిపీట్ అవడంతో ఆయన తట్టుకోలేకపోయారట. కసింకోట మండలం తేగాడ ఏపీ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడితో కలిసి అక్కడికి చేరుకున్నారట పీలా గోవింద్. అయితే వారిని చూసి కూడా కారాపకుండా హోంమంత్రి వెళ్లిపోయారట. తనకు ఆలస్యంగా పిలుపొందిన కార్యక్రమానికి హాజరైతే కారాపకుండా హోంమంత్రి వెళ్లిపోవడం పీలా సారుకు పిచ్చకోపం తెప్పించిందట. దాంతో ఆయన సహనం కోల్పోయి హోంమంత్రికి కాల్ చేసి ఓ రేంజ్ లో నిలదీశారట. పక్కనే క్యాడర్ ఉన్నా ఆయన ఓ రేంజ్ లో చిరుబుర్రులాడిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయట. ఇక పీలా గోవింద్ సోదరుడు జీవీఎంసీ మేయర్ శ్రీనివాసరావు సిచ్యువేషన్ కూడా అలాగే ఉందట. గ్రేటర్ విశాఖ మేయర్ అవుదామనుకున్న ఆయన ఆశ 2021లో నెరవేరలేదు. అప్పటి ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ను వైసీపీ చేజిక్కించుకుంది. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్పొరేటర్లను లాగేసి జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకుంది. దీంతో ఎట్టకేలకు విశాఖ మేయర్ అయి తన కలను నెరవేర్చుకున్నారు పీలా శ్రీనివాస్. తన కల నెరవేరినందుకు కొన్నాళ్లు ఆయన కొత్త ఉత్సాహంతో కనిపించారట. ఆ తర్వాత నగర ప్రథమ పౌరుడిగా ఉన్న తనకు గౌరవ మర్యాదలు తగ్గాయని ఆయనలో ఆగ్రహం మొదలైందట. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో చివరి సీట్ ఇచ్చారని మేయర్ అలిగారట. ఇన్ఛార్జ్ మంత్రి సర్ది చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇక విశాఖ ఉత్సవాల సందర్భంగా సేమ్ సీన్ రిపీట్ అయిందట. మంత్రుల సమక్షంలోనే కుర్చీ విషయంలో మేయర్ గారు మండిపడ్డారట. తననే పక్కకు వెళ్లమంటారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. మంత్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆయనలో కోపం తగ్గలేదట. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే గోవింద్, విశాఖలో మేయర్ శ్రీనివాసరావు, ఈ అన్నదమ్ముల వ్యవహార శైలి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిందట. వాళ్ళు ఎప్పుడెలా రియాక్ట్ అవుతారో అని అటు అధికార యంత్రాంగం, ఇటు పార్టీలోని నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారట. మరి ఈ విశాఖ బ్రదర్స్ కు వాళ్లు కోరుకున్న గౌరవం దక్కుతుందా, లేక ఇలాగే అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతూనే ఉంటారా అనే చర్చ జరుగుతోందట.